సంక్షోభంలో ఉంటే నువ్వు రావాలయ్యా రారా అంటూ పిలుస్తారు. అవసరం తీరాక కూరలో కరివేపాకులు తీసి పడేస్తారు. ఇలా అటు నందమూరి ఫ్యామిలీ నుంచి ఇటు నారా ఫ్యామిలీ నుంచి అదే కుటుంబంలో ఒక్కడైన జూనియర్ ఎన్టీఆర్ లెక్కలేనన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు ఇప్పటివరకు. మరెన్నో చీత్కారాలు భరించాడు. అడుగడుగునా కూడా అతనిపై అతని తల్లిపై చూపిన వివక్షను సహించాడు. నారా ఫ్యామిలీ పచ్చి విషం చిమ్మినా పల్లెత్తి మాట కూడా అనకుండా తన పని తాను చూసుకుంటూ ఉన్నాడు. బుడ్డోడు బుడ్డోడు అంటూ చేసిన హేళనలు తట్టుకుని నిలబడ్డాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. తన పనేదో తాను చూసుకుంటూ ఉన్నాడు. అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయిన బాబు జైల్లో ఉంటే తారక్ ఎందుకు నోరు మెదపడు అనేది ఇటు పచ్చ పార్టీ నేతలు ఇటు నందమూరి ఫ్యామిలీ ప్రశ్న. అవినీతి బాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మద్దతు పలకాలన్నది అతని అభిమానులు వేస్తున్న ఎదురు ప్రశ్న. ఇంతకీ దేవర మౌనం వెనుక అసలు కారణమేంటి? ఆ ఫ్యామిలీకి తారక్ పూర్తిగా దూరమైనట్టేనా? ఆ దరిద్రాన్ని పూర్తిగా వదిలించుకున్నట్టేనా? నందమూరి కుటుంబం నుంచి సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందుకున్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. ముఖంలో ఆ తేజస్సు, ఆ వాక్చాతుర్యం, ఆ నటనా కౌశలం, ఆ దూకుడు అంతా తాత పోలికే. అందుకే నందమూరి అభిమానులు ఎక్కువగా అభిమానించే హీరోగా మారాడు. నందమూరి వారసుడు. సో పెద్దగా కష్టపడకుండానే ఒక ప్లాట్ఫామ్ దొరికేసిందనుకుంటే పొరపాటే. చిన్నప్పటి నుంచి ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టడం చూశాడు. కళ్ల ముందే తన తల్లిని అవమానించడం చూశాడు. శుభం జరిగినా అశుభం జరిగినా తనను తన తల్లిని సొంత కుటుంబమే దూరం పెట్టడం కళ్ళారా చూశాడు. కెరీర్లో ఎదిగేందుకు చేయి అందించి పైకి లాగాల్సిన కుటుంబ సభ్యులే తన ఎదుగుదలకు మోకాళ్లు అడ్డడం చూశాడు. తన సినిమాలకు తప్పుడు ప్రచారాలు చేయటం విన్నాడు. తనకు సినిమా అవకాశాలు రాకుండా తెర వెనుక చేసిన ప్రయత్నాలు దగ్గర నుండి చూశాడు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు పడ్డాడు. హరికృష్ణకు రెండవ భార్యగా రావడంతో తల్లికి ఆ కుటుంబంలో సరైన గౌరవ మర్యాదలు దక్కలేదు. తారక్ గుండెల్లో తన చిన్నతనం తాలూకు జ్ఞాపకాలు, గాయాలు అలాగే ఉన్నాయి. అయిన వారంతా కానివారిగా మారడంతో తన తల్లి ప్రోత్సాహంతో ఒంటరిగానే అడుగులు వేశాడు. జీవితంలో ఒక పతనం ఒక్కటే మిగిలిందనే స్థితికి చేరుకుని తనను తాను కొత్తగా మలుచుకుని వాడు మావాడేరా, మా బ్లడ్డే అనే రేంజ్కు చేరుకున్నాడు. తనను తాను చెక్కుకుని ఒక శిల్పంలా మలుచుకుని ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు. బొడ్డోడు బొడ్డోడు అని హేళన చేసిన వారికి ఇంకోసారి బొడ్డోడు బొడ్డోడు అంటే గొడ్డలుడు తీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చే రేంజ్కు చేరుకున్నాడు. సరే, ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న చర్చంతా జూనియర్ ఎన్టీఆర్ గురించే కాబట్టి, చంద్రబాబు ఎపిసోడ్లో జూనియర్ ఎన్టీఆర్ మౌనం గురించే కాబట్టి. అయినా తన బుద్ధి చూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు. 2009 ఎన్నికల తరువాత నుంచి జూనియర్ను పార్టీకి దూరం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే జూనియర్ స్టామినా ఏంటో బాబుకు బాగా అర్థమైంది. జూనియర్ వెలుగులో ఉంటే ఈ లోకంలో లోకేష్ అనే మాలోకం భవిష్యత్తు చీకటిలో పడుతుందని తొందరగానే గ్రహించాడు. అంతే, ఎన్టీఆర్కు పొడిచినట్టుగానే ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచాడు. కావాలనే దూరం పెట్టాడు. ఆ దెబ్బతో జూనియర్కు విషయం బాగా అర్థమైంది. అందుకే నారా ఫ్యామిలీతో అంటి ముట్టనట్లుగా ఉంటూ వచ్చాడు. తారకరత్న పెద్ద కర్మ రోజున జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాలకృష్ణ కనీసం పలకరించలేదు. బాబాయ్ అన్న గౌరవంతో జూనియర్ ఎన్టీఆర్ లేచి నిలబడినా కనీసం మాట్లాడకుండా వెళ్లిపోయిన సంస్కారహీనుడు బాలయ్య. విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉండే రజనీకాంత్ను ఆహ్వానించారే కానీ సొంత కుటుంబంలోని గ్లోబల్ స్టార్ను మాత్రం ఆహ్వానించలేదు. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన కార్యక్రమానికి ఎవరో అనామకులతో ఆహ్వానం పంపారు. అందుకే తారక్ హాజరు కాలేదు. ఎన్టీఆర్ స్మారక నాణ్యం కార్యక్రమంలోనూ కనిపించలేదు. అయితే చాలా సందర్భాల్లో బాబు జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్గా తమ నేతలతో విమర్శలు చేయించారు. సోషల్ మీడియాలో అతనిపై దాడి చేయించాడు. అందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. చంద్రబాబు ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా ఎన్టీఆర్ పట్టించుకోలేదు. ఇప్పుడు బాబు గారి జైలు ఎపిసోడ్లోనూ దేవర అదే మౌనం కంటిన్యూ చేస్తున్నాడు. రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో బాబు జైలు ఎపిసోడ్పై జూనియర్ ఎన్టీఆర్ మౌనం గురించి బాలకృష్ణ స్పందన అడిగితే ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్ అంటూ రియాక్ట్ అయ్యాడు. నిజానికి వీళ్లనే జూనియర్ ఎన్టీఆర్ కేర్ చేయటం లేదు. ఇలాంటి బ్యాచ్ ను కేర్ చేయాల్సిన అవసరం కూడా అతనికి లేదు. అయిన వాడికి ఆకులో కాని వారికి కంచంలో పెట్టే కుటుంబ పెద్దలు. అయినా ఎంతలా అవమానపరిచినా తన అవసరం ఉందని చెప్పిన ప్రతిసారి ముందుకొచ్చాడు.
చావుకి ఎదురొడ్డి మరి వాళ్ల కోసం తాపత్రయపడ్డాడు. చివరకు అతనుకు మిగిలిందేంటి? మళ్లీ అవే చేత్కారాలు, మళ్లీ అవే విమర్శలు. బాబు అండ్ బ్యాచ్ తమ బుద్ధి చూపించుకుంది. స్పందిస్తే బొడ్డోడు అని తెర వెనుక కుట్రలు, స్పందించకపోతే అదిగో చూశారా ఇతను మనవాడు కాదు అంటూ బూతులతో దాడులు. అయినా జూనియర్ ఎన్టీఆర్ ప్యాకేజీలు తీసుకుని అవినీతి పరులకు మద్దతు పలికే రకం కాదు. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకొచ్చి సీఎం అయిపోవాలని కలలు కనే రకం కానే కాదు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన దోచిన దాంట్లో తిలాపాపం తలా పిడికిడన్నట్టుగా ఎంతో కొంత దోచుకోవచ్చని ఆశపడే రకం అసలే కాదు. అయినా అతనెందుకు మద్దతు పలకాలి? చంద్రబాబు ఏమైనా స్వాతంత్ర పోరాటంలో అరెస్ట్ అయి జైలుకు పోయాడా? స్కిల్ స్కామ్ లో 371 కోట్ల ప్రజాధనం దోచేసి అడ్డంగా దొరికిపోయి జైలుకు పోయాడు. అలాంటి వ్యక్తికి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మద్దతు పలకాలి? జూనియర్ ఎన్టీఆర్ మద్దతు పలికితే బాబు కడిగిన ముత్యం అయిపోతాడా? కానే కాదు. కానీ బాబుకు కొన్ని వర్గాల నుంచి ఖచ్చితంగా మద్దతు పెరుగుతుంది. కానీ 2009 ఎన్నికల్లో ప్రాణాలను పణంగా పెట్టి పార్టీ కోసం ప్రచారం చేస్తే పార్టీలో అతనెక్కడ ఎదిగిపోతాడేమోనని భయపడి పూర్తిగా అతన్ని పార్టీకి దూరంగా పెట్టినందుకు వెన్నుపోటు బాబుకు సపోర్ట్ చేయాలా? చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ని అతని తల్లిని ఘోరంగా అవమానిస్తూ వచ్చినందుకు బాబుకు సపోర్ట్ చేయాలా? హరికృష్ణను అన్ని రకాలుగా అవమానించి బాధ పెట్టి మానసిక క్షోభకు గురి చేసినందుకు సపోర్ట్ చేయాలా? బొడ్డోడు బొడ్డోడు అంటూ పార్టీ నేతలతో బూతులు తిట్టించినందుకు సపోర్ట్ చేయాలా? అమరావతి పాదయాత్రకు మద్దతుగా మాట్లాడలేదని పేటీఎం బ్యాచ్ తో బండబూతులు తిట్టించినందుకు సపోర్ట్ చెయ్యాలా? అడగడానికి చంద్రబాబుకు సిగ్గు లేకపోవచ్చు, విలువలు లేకపోవచ్చు. కానీ జూనియర్ ఎందుకు మద్దతు ఇవ్వాలి అని చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి. ఒకప్పుడు అతను బొడ్డోడే కావచ్చు, కానీ ఇప్పుడు అతను ఇండస్ట్రీలో పాతుకుపోయిన మహావృక్షం. నారా నందమూరి ఫ్యామిలీకి అతని అవసరం ఉందే కానీ ఇప్పటికీ ఎప్పటికీ వారి అవసరం తారక్కు ఉండకపోవచ్చు. ఇప్పుడు బుల్బుల్ బాలయ్య ఐ డోంట్ కేర్ అంటూ డైలాగులు చెబుతున్నాడు. కానీ ఇదే డైలాగ్ దేవర ఎప్పుడో చెప్పేశాడు. కాకపోతే ఆ విషయం వాళ్ళకే ఇంకా అర్థం కాలేదు.